నేనైతే బిష్కేక్‌లో ఇంతవరకి ఇంత పెద్ద బజార్‌కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అంత పెద్ద బజార్‌కి వెళ్తున్నాను. అండ్ ఆ కంటైనర్స్ అయితే ఎన్నున్నాయో. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే హాయ్ దిస్ ఈస్ రేవతి. ఐయామ్ ఎన్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ బిష్కేక్, కిర్గిస్థాన్. ఐ మీన్ కంటెంట్ రిలేటెడ్ టు మెడికల్ లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్ గైస్ అన్నీ చూస్తారు. అండ్ మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా 50 నెంబర్ బస్ అయితే వెళ్తుంది మా బస్ స్టాప్ నుంచి. ఇంతకీ అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఆ బజార్ నేమ్ ఏంటి, అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. నేనైతే వెళ్ళేది దోతే బజార్ కా గుమ్సుం బస్ స్టాండ్ నుంచి నేను ప్రెసెంట్ వెళ్ళే దోతే బజార్ వరకు అయితే నాకు 40 మినిట్స్ జర్నీ పట్టిందనమాట. కిర్గిజ్ కంట్రీకి మీరు కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాండెక్స్ యాప్ని. ఇందులో మీకు అడ్రస్ అవన్నీ కూడా తెలుస్తాయి. మీరు ఏ బస్ ఎక్కినా కానీ ఈ స్టాప్లో అయితే ఆపేస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే వర్షం చాలానే పడింది. మీరు ఈ స్టాప్ దిగ్గానే ఇక్కడ నుంచి అయితే 8 కిలోమీటర్స్ వరకు బజార్ ఉంటుంది. సో ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ హౌసెస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వెళ్తే లోపల నుంచి వెళ్ళొచ్చు, లేదంటే బయట నుంచి వెళ్ళొచ్చు అనమాట. యువర్ విష్. వర్షం పడుతుంది గైస్. అప్పటికి అనుకుంటూనే ఉన్నాం వర్షం పడుతుంది. ఇంకా స్టార్టింగ్ కంటైనర్స్ అయితే అన్ని క్లోజ్లో ఉంటాయి. అండ్ ఈ బిల్డింగ్స్లో అయితే స్టిచ్చింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. కింద పొయ్యి వస్తుంది. నేనైతే ఇంతవరకు ఇలాంటి స్టవ్స్ అస్సలు చూడలేదు. ఇవేంటో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. కార్లు చిన్న పిల్లలకి. ఇంక ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అన్ని సైకిల్స్ కనిపిస్తాయి అనమాట. మొత్తం సైకిల్ ఆప్షన్సే ఉంటాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మన టీవీఎస్లో ఎట్లా ఉంటాయో స్విగ్గీ ఆర్డర్లు, జొమాటోలు మనం ఇట్లా చేస్తాము. ఇక్కడ గ్లోవో ఆర్డర్లు ఇట్లా తీసుకొని పంపిస్తారు అనమాట. ఇది చూడండి డిఫరెంట్ బైక్స్ భలే. ఇక్కడైతే స్కూటీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. నాకైతే వెరైటీ మోడల్స్లా కనిపించాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే ఆర్డర్స్ తీసుకోవడానికి కానీ డెలివరీ చేయడానికి ఇవన్నిటికీ యూజ్ చేస్తారనమాట. అక్కడ వరకు వెళ్ళాలంట, కనిపిస్తుందో లేదో. అక్కడ వరకు వెళ్ళాలంట. ఇప్పుడు వర్షం పడుతుంది. లోపల నుంచి వెళ్ళొచ్చు, ఇటు బయట నుంచి వెళ్ళొచ్చు. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ వరకే. ఇక్కడ నుంచి అయితే నేను చూపించాను కదా, అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా డిస్టెన్సే ఉండింది. మొత్తం అన్ని సైకిల్ షాప్స్. ఇందాక అక్కడ నుంచి చూసాను కదా, ఇక్కడ వరకు సైకిల్ షాప్సే ఉన్నాయి. అన్ని సైకిల్. ఈ గల్లీకి వచ్చాము. ఈ గల్లీలో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇవే ఉన్నాయి అనమాట. చాలా కాస్ట్ ఉంటాయి చూడండి. 550 ఇవన్నీ మనకి. ఆప్రికాట్స్, గ్రౌండ్నట్స్ ఇవన్నీ 320 అంట కేజీ. చాలా కాస్ట్ ఉంటాయి. బట్టలు డ్రై ఫ్రూట్స్ అయితే ఇండియాకి ఇక్కడికి ఏం డిఫరెన్స్ కనిపించదు. ఇండియాలో కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. నాకైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా అనిపించాయి మాకు. చూడండి మొత్తం కంటైనర్స్, అన్ని కంటైనర్స్ ఇవన్నీ ఓపెన్ ఉంటాయి అనుకుంటా. ఈరోజు ఎందుకో క్లోజ్ చేసినారు. కంటైనర్స్లో షాప్ ఉంటుంది అనమాట. కంటైనర్లు అంటే కంటైనర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు అనుకోకండి. ఇవన్నీ ఓపెన్ చేస్తారు కంటైనర్స్లో. డ్రెస్సింగ్ షాప్స్ కానీ లేకపోతే సైకిల్ షాప్స్ ఇందాక చూసినారు కదా, అట్లా. ఇంక ఇక్కడ నుంచి అయితే ఓపెన్ కంటైనర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చూసేసేయండి. ఇక అసలు వేసుకునేది లేదు నేను. బాగున్నాయి క్రాక్స్. ఎంత కాస్ట్? స్కూల్గా హాయ్ ఓకే. గైస్ ఇక స్టార్ట్ అయింది. మొత్తం ఎలక్ట్రానిక్ అనమాట ఇవన్నీ. ఇదే మ్యాథ్స్ మొత్తం. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్. ఏసీలు ఇవన్నీ కూడా నేను చూపించేది హోల్సేల్ షాప్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే బల్క్లో తీసుకెళ్తారు. అండ్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అయినవి వేరే దేశాల నుంచి. చాలా మంది వస్తున్నారు. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, జనాలేమో కానీ. గైస్ చూసారు కదా మొత్తం కంటైనర్స్. ఇప్పుడు ఇటు లోపలికి పోతున్నాము. చాలా బజార్ నుండి పోతున్న కొద్దిగా వస్తుంది అనమాట బజారు. ఈ ట్రాఫిక్ ఒకటి, మధ్యలో ఈ కార్లు. మా ఖమ్మంలో కస్బా బజార్ గుర్తొస్తుంది నాకు. నాకైతే ఈ బజార్ చూడగానే ఫిలిప్పీన్స్ గుర్తొచ్చింది. ఫిలిప్పీన్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది స్ట్రీట్ అంతా కూడా. ఫోన్ కేసులు గైస్, మొత్తం ఫోన్ కేసులేవా. ఇక్కడికి వస్తే మనకు ఫోన్ కేసు దొరకకుండా అసలు ఉండదు అనుకుంటా ఈ బజార్కి. చూడండి మొత్తం ఫోన్ కేస్ షాప్స్. ఇవన్నీ ఇంకా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి. కొన్ని రిపేర్ చేస్తున్నారు ఓపెన్ చేయడానికి స్టోర్స్. ఇంకా ఫోన్కి సంబంధించినవన్నీ గైస్. ఇక్కడ లైట్స్ గైస్.
ఇది ఏంటంటే షాప్ ఓనర్స్ షాప్ కీపర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ ఇస్తారనమాట వీళ్ళు. ఇది చూడండి రష్యన్ బీట్స్, మొత్తం ఇవన్నీ రష్యన్ బీట్సే అన్నీ కూడా. ఇవన్నీ కూడా స్టవ్స్ అనమాట. సో ఇక్కడ నాకైతే రీజనబుల్గా అనిపించాయి. ఇవన్నీ మోడల్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ బిష్కేక్లో ఏంటంటే డైరెక్ట్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేలాగా మొత్తం ఇవే మోడల్స్ పెట్టుకుంటారు ఇక్కడ బిష్కేక్ వాళ్ళు. గైస్ ఐస్ క్రీమ్ స్టోర్ చేసుకున్నది చూడండి, పైన మొత్తం కంటైనర్, ఇదంతా కంటైనర్ లోపల ఇవన్నీ పెట్టినారు. బాగుంది. ఇంకా స్టాక్ కొత్తగా దిగినవి అన్నీ కూడా పైన పెట్టేసుకుంటారు. పైనుంచి ఇంకా కిందకి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారనమాట ఈ కంటైనర్స్లోకి. అసలు ఇన్ని కంటైనర్స్ ఎక్కడి నుంచి వచ్చాయేమో తెలియదు, కానీ చాలా అంటే చాలా కంటైనర్స్ ఉన్నాయి గైస్. వెళ్తున్న కొద్దిగా వస్తూ ఉన్నాయి. బజార్ అయితే చాలా పెద్ద బజారు గైస్. ఈ ఫ్యాన్ చూడండి డిఫరెంట్గా ఉంది. మొత్తం హోల్సేల్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి రావచ్చు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, మన దగ్గర ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు. కర్ల్స్ పెట్టుకునేది గైస్. బా మన వరల్డ్లోకి వచ్చినట్టు. ఇక్కడ ఇలాంటి షాప్స్లో ఏంటంటే మనకి సింగిల్గా తీసుకుంటే ఇవ్వరనమాట. బల్క్లో కొన్నిటి వరకు తీసుకోవాలి. సో అలా తీసుకుంటే మనకి అన్ని కలిపి కంబైన్ చేసి బిల్ వేస్తారనమాట కదా. చిన్న చిన్న కీ చైన్స్ లెక్క ఉన్నాయి చూడండి, అవి భలే ఉన్నాయి క్యూట్. గాయస్ ఇప్పుడు గిఫ్ట్స్ షాప్ లాగా వచ్చినాము, కానీ చాలా కాస్ట్ చెప్తాడు. వాటర్ ఫాల్స్ బాగున్నాయి, ఇది బాగుంది. అంటే 3000 చెప్తుందా, 450 అంట గైస్. బెటర్. అలారం క్లాక్స్ ఎన్ని రోజులు అవుతుందో గైస్ చూసి, భలే ఉన్నాయి అలారమ్స్ క్యూట్గా. గైస్ ఇప్పుడు మనం ట్రాలీ బ్యాగ్స్ కాస్ట్ అడుగుదాము ఎంత ఉంటుందో. ఏదన్నా ఒకటి తీసుకొని ఇది అడుగుదామే అక్క. 2000 చెప్తున్నాడు గైస్. అది అడుగు. ఎంత గైస్? పైన సూట్ కేస్ ఒకటి 500 అంట. ఇలాంటి సూట్ కేసెస్ ఏమో 2000 చెప్పినాడు. స్లీపింగ్ పిల్లోస్ ఇండియాలో అయితే ట్రావెలింగ్ బ్యాగ్స్ 2 సెట్స్ కలిపితే మనకి 2000కి వస్తాయి. 2500 అలా చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ అనిపించింది కాస్ట్. నా ఫేవరెట్. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లోకి వచ్చినాం అనమాట. మొన్నటి నుంచి అనుకుంటున్నా ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నామని. హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ కాస్ట్కి కూడా ఉన్నాయి అన్నమాట. ఈ చిన్నవి 1000 ఇది 1000 చెప్తుంది గైస్. బాగుంది గాయస్. హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి. పైన అంతా స్టాక్ పెట్టుకుంటున్నారు, అంతా స్టాక్. బయట వర్షం వస్తుంది. 1200 అంట గైస్. ఇది మన ముఖాలు చూసి అట్లా చెప్తున్నారు, లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. బాగుంది ఇది, కానీ బాగున్నాయి అక్క. పాస్పోర్ట్ పెట్టుకొని బాగుంటుంది. నాకైతే ఎక్కడ చూసినా మొత్తం బజార్ తిరిగినా కానీ మెన్ కలెక్షన్ అస్సలు కనిపించలేదు. నాకు ఈ వ్యాలెట్స్ ఒకటే కనిపించింది. మొత్తం ఉమెన్ రిలేటెడ్వే ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఈ క్లిప్స్ ఇవన్నీ చీప్గా దొరుకుతాయి అనుకుంటా గైస్. వీళ్ళకి పోయి అమ్ముతున్నారు హోల్సేల్. అన్నీ హ్యాండ్ బ్యాగ్స్, మేబీ 600 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి గైస్ ఇవన్నీ. ఇవన్నీ చిన్నప్పుడు కొనుక్కొని చేతులకు వేసుకుంటుండే గైస్. కర్చీఫ్స్, హ్యాండ్ కర్చీఫ్స్. అవి చిన్నప్పుడు మనం 10 రూపాయలకి 5 వస్తుండే, 5 రూపాయలకి ఒకటి అన్నట్టు ఉంటుండే. ఎంతనో ఇప్పుడు ఇది 120 అంట. ఇంట్లో మరి ఎన్ని వస్తాయి కదా గాయస్. మొత్తం పాయింట్లు. దీనికన్నా 1000 బెటర్ కదా, 250కి వచ్చింది పాయింట్. గ్లాస్ ఐటమ్స్, మొత్తం కిచెన్ ఐటమ్స్ గాయస్.
ఇట్లాంటిది ఒకటి తీసుకుపోవచ్చు. మంచి భలే ఉంటుంది పోపు వేసుకోవడానికి. సర్వింగ్ ప్లేట్స్ రైస్, ఇది స్పూన్స్ పెట్టుకునేది భలే ఉంది చూడండి, క్యూట్గా. పేరెంట్స్కి యూజ్ అవుతుంది. అన్ని సైజులు ఉన్నాయి మంచిగా. వావ్, పులిహోర ప్రసాదాలు చేసుకోవచ్చు. 320 అంట. ఇది తీసుకోవాలక్క. మాది ఇంతవరకు కలర్ పోలేదు ఇప్పుడు, మేము అప్పుడు తీసుకొచ్చింది. ఈ చిన్న బౌల్ 250 అంట. ఇది స్టీల్ మన దగ్గర కూడా ఉంటాయి కాబట్టి మొత్తం స్టీల్ సామాన్లు, గిన్నెలు అన్నీ. ఇగో పాలది గైస్. ఇది 250 సెట్ అవుతుంది. ఎవరైనా పాలు ఉండదు కదా. గాయస్ కి చైన్స్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. డ్రమ్ములు అన్నీ హోల్సేల్ ఉన్నాయి గైస్. హోల్సేల్ తీసుకోవాలి. ఇది పోయి కంటైనర్ ఎవరు రెంట్కి తీసుకొని కంటైనర్ ఇట్లుంటుంది అనమాట. అక్కడ నుంచి లోపల బాగుంది. ఈ కంటైనర్స్లో ఇక స్టోర్ ఎవరో ఒకరు తీసుకొని ఇదిగో డస్ట్బిన్స్ ఇవన్నీ పెడతారు అనుకుంటా. స్టాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారు. ఇట్లా ఎంటీ ఇదైతే ఇట్లా చూపిస్తున్నా. 5 వరకు ఉన్నాయి. డంబుల్స్ ఉన్నాయి అక్క. ఇక్కడ డంబుల్స్ ఉన్నాయి. డంబుల్స్ కాస్ట్ అసలు ఎంత ఉంటుందో చూపిస్తానండి. మనం మీషోలో 800 అట్లా చూపిస్తారు కదా, వీళ్ళని అడుగుదాం. ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి. గైస్ బిర్యానీ సెట్లు చూడండి. ఇది ఒక్కటి 3000 అంట. కానీ బాగున్నాయి. మేము అసలైన బజార్కి పోతున్నాం అనమాట. ఇప్పటిదాకా జస్ట్ నార్మల్ పైన చూసినాము. ఇంకా చాలా ఉందన్నమాట బజార్ అంతా. చూద్దాం కదండి. దోతే బజార్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనకి మస్రూద్ కాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ ఒక మాల్ ఉంది, అన్నిట్లో మాల్. ఇప్పుడంతా నేను చూపించిందంటే అటు సైడ్ కంటైనర్స్ అనమాట. ఇటు సైడ్ ఇంకా మెయిన్ ఉంది. గాయస్ అగరబస్తీలు గాయస్, నాకు అగరబస్తీ దొరికింది. ఇండియాది శాండిల్వుడ్ గాయస్. ఇవన్నీ చిన్నపిల్లలు అన్నీ. ఈ సంత మొత్తం చిన్నపిల్లలకి. గాయస్ చెప్పులు చూడండి. చెప్పులు కూడా చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి. 800. ఇందాక అక్కడ 500కి ఉన్నాయి అనమాట చెప్పులు. నైస్ పెద్ద మార్కెట్ ఇవి సెట్స్ బాగున్నాయి గైస్. నైట్ వేర్ సెట్స్ నచ్చినాయి. 1200 చెప్తుంది. కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. ఇది ఒక్క సెట్ 800 అంట గైస్. బాగుంది. అదే ఒక సెట్ 800. ఇది 1500 అంట ఒకటి. ఓన్లీ సమ్మర్లో ఇట్లాంటివి పెడతారు అమ్మాయిలవి. తర్వాత మళ్ళీ వింటర్ వేర్ పెడతారు అనమాట. మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా అంతా. మేము వెళ్ళింది అయితే దోతే బజార్. ఇదైతే చాలా పెద్ద మార్కెట్ గైస్. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కంటైనర్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి 5కి క్లోజ్ చేస్తారు కరెక్ట్గా. అండ్ మీరు ఎటు నుంచి వచ్చారో కూడా గుర్తుంచుకోండి. అడ్రస్ అయితే మిస్ అవుతూ ఉంటాము, కన్ఫ్యూజ్ అవుతాము అన్ని కంటైనర్స్లో కూడా. కలెక్షన్ మాత్రం బాగున్నాయి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి అంతే. ట్రాన్స్పోర్ట్ అయితే అస్సలు ఇబ్బంది ఉండదు గైస్. మీరు అక్కడ నుంచి ఆ మార్కెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద సెంటర్ చూపించాను కదా, ఆ సెంటర్ నుంచి అయితే మీకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. మీ డ్రైవర్ని అడిగితే మీ అడ్రస్ ఆ డ్రైవర్ చెప్తారనమాట, వెళ్తుందో లేదో. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. లేదంటే మీరు నార్మల్గా స్టార్టింగ్లో ఎక్కారు కదా, అక్కడ నుంచి వెళ్ళాలి. మన అడ్రస్ అడిగితే చెప్తారు పోతుంది అని.
సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. మీకు యాండెక్స్ యాప్ ఉంటుంది కదా, ఆ యాండెక్స్ యాప్లో చూసుకొని కూడా మీరు బస్ ఎక్కొచ్చు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా తినడానికైతే వచ్చేసాము. అంత నడిచిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ట్రక్స్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి బట్టి మీరు వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయినా ఏం కాదు. ఎటు నుంచి వెళ్ళారో అటు నుంచి రావడానికి అంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎటు నుంచి వచ్చారో అటు నుంచి రూట్. అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కానీ నాకేమంత ప్రైజెస్ రీజనబుల్గా అనిపించలేదు. కొన్నిటి వరకు అయితే బాగున్నాయి. అండ్ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు కీ చైన్స్ దగ్గర అయితే నేను చాలా బాగా అనిపించినాయి అనమాట. కానీ క్యామెలో లేదు, అదైతే నేను రికార్డ్ చేయలేదు. సో చాలా అంటే చాలా బాగుంది. మార్కెట్ అంటే నేనేమో అంటే తక్కువ ఉంటుంది అని అనుకున్నా, కానీ కాళ్ళు చచ్చిపోయినా నడవడానికి. నేను అసలు ఫిట్నెస్ చెక్ చేస్తాను కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 0 ఫిట్నెస్ అనమాట, 0 స్టెప్స్ కౌంట్. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 8000 స్టెప్స్ కౌంట్ అయినాయి అనమాట. అక్కడే నాకు 6000 7000 కవర్ అయిపోయినాయి. మళ్ళీ నేను మొత్తం ఇంటికి వెళ్ళి ఇవన్నీ వచ్చేసరికి 9000 దాకా 10,000 దాకా అయిపోయినాయి అనమాట. సో ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఎంత లాంగ్గా ఉంటుందో, ఎన్ని ఉంటాయో ట్రక్స్ ఇవన్నీ కూడా. A to Z అన్నీ ఉన్నాయో, ఒకటి కాదు 2 కాదు, అన్నీ దొరుకుతాయి. సో మీరు అక్కడికి వెళ్ళడమే ఇది, అక్కడ దొరకడానికైతే అన్నీ ఉంటాయి. సో అంటే ఓష్ బజార్ కంటే కొంచెం చాలా అంటే చాలా ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓష్ బజార్లో కొన్ని మాత్రమే దొరుకుతాయి, కానీ ఇక్కడ A to Z మనకి ఏది కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరెన్నో వీడియోస్ మీకు రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. అండ్ నేను ఈరోజు ఇంకా షాపింగ్ కూడా చేసిన అనమాట, చిన్న చిన్న షాపింగ్. అది నాకు ఇప్పుడు చూపించేంత ఓపిక కూడా లేదు. అండ్ వాటర్ కూడా రావట్లేదు రూమ్లో. సో ఇంకా అట్లా బయటికి వెళ్ళి ఇంకా బయటనే ఏమంటారు డిన్నర్ టైప్, ఇంకా డిన్నర్ చేసేసి వచ్చేసామన్నమాట. దట్స్ ఆల్ గైస్. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. బాయ్ బాయ్.